హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ ఉంటేనే లైక్ చేసి మన వీడియోకి తింటున్నాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఈ T20 వరల్డ్ కప్ 2024లో ఇంకా ఏ టీం ఎన్ని గెలిస్తే మరి అక్కడ సూపర్ 8కి వెళ్తుంది అనేది మనం చూద్దాం క్లియర్ కట్గా. ఫ్రెండ్స్ తప్పకుండా చివరాగా చూస్తానికైతే ప్రయత్నించాలి. అప్పుడైతే మీకు మొత్తం క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా మరి చివరాగా చూస్తానికైతే ప్రయత్నించాలి. ఇక మనం ఫస్ట్ అక్కడ గ్రూప్ డి టేబుల్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ అండ్ నెదర్లాండ్స్ మధ్య పోటీ అయితే ఉంటుంది. అక్కడ ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా మరి అక్కడ క్వాలిఫై అయితే అయింది. మరి అక్కడ బంగ్లాదేశ్ అండ్ నెదర్లాండ్స్ మధ్య పోటీ అయితే ఉంటుంది. నేపాల్ అండ్ శ్రీలంక అయితే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు ఈ సూపర్ 8 రేస్కి అయితే. ఇక గ్రూప్ డిలో టేబుల్ టాపర్స్ అక్కడ సౌత్ ఆఫ్రికా మరి 3 మ్యాచ్ ఆడితే 3 గెలిచింది. 6 పాయింట్లతో అయితే ఉంది అక్కడ టేబుల్లో టాప్ లిస్ట్లో. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచ్ వచ్చేసి అక్కడ నేపాల్తో ఉంది అక్కడ 15th జూన్ నాడు. ఈ మ్యాచ్ గెలిచిన ఓడిన వీళ్ళైతే ఆల్రెడీ క్వాలిఫై అని చెప్పుకోవచ్చు. ఇక గ్రూప్ డిలో మరో టీం వచ్చేసి బంగ్లాదేశ్ 2 మ్యాచ్లో ఒకటి గెలిచింది, ఒకటే తోడిపోయింది. 2 పాయింట్లతో అక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది. మరి 13th జూన్ నాడు వీళ్ళకు నెదర్లాండ్స్తో మ్యాచ్ ఉంది అండ్ 17th జూన్ నాడు నేపాల్తో మ్యాచ్ ఉంది. ఇక వీళ్ళ రన్ రేట్ కూడా మరి ప్లస్లో ఉంది. ఎక్కువ లేకున్నా కానీ ప్లస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి దాన్ని కాపాడుకుంటా మరి మిగిలిన ఒక్క మ్యాచ్ గెలిచిన వీళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువగా. కాబట్టి మరి వీళ్ళకైనా నెదర్లాండ్స్కి మాత్రం గట్టి పోటీ ఉండబోతుంది అక్కడ మరి ఇంకో మరో స్పాట్ కోసం అయితే. ఇక నెంబర్ 3లో చూసుకుంటే అక్కడ నెదర్లాండ్స్ కూడా మరి 2 మ్యాచ్లో ఒకటి గెలిచింది, ఒకటే తోడిపోయింది. ఇక వీళ్ళు కూడా 2 పాయింట్స్తో టేబుల్లో 3rd ప్లేస్లో ఉన్నారు. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచ్లు వచ్చేసి అక్కడ 13th జూన్ నాడు బంగ్లాదేశ్తో మాత్రం క్రూషల్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో మరి ఆ టీంకే చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ 17th జూన్ నాడు శ్రీలంకతో ఉంది. మరి రెండిట్లో ఒక్కడికి వెళ్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది అక్కడ నెదర్లాండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక ఓవరాల్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ టోర్నమెంట్లో చూసుకుంటే మరి యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి మిగిలిన 2 మ్యాచ్లు ఒకటి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువగా. ఇక మరో టీం వచ్చేసి శ్రీలంక ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. 3 మ్యాచ్లు 2 గెలిచి ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఇక మిగతా టీం వచ్చేసి అక్కడ నేపాల్ అయితే ఒక పాయింట్ అయితే ఉంది టేబుల్ మరి అక్కడ 5th ప్లేస్లో. 2 మ్యాచ్లు ఒకటి గెలిచి ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచెస్ వచ్చేసి అక్కడ 15th జూన్ నాడు సౌత్ ఆఫ్రికాతో ఉంది, 17th జూన్ నాడు బంగ్లాదేశ్తో ఉంది. 2 మ్యాచ్ల గిట్ట మంచి నెట్ రన్ రేట్తో గెలిస్తే వీళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అక్కడ. ఇక గ్రూప్ సి మనం చూసుకుంటే అక్కడ వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపునుగ్గానియా, న్యూజిలాండ్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా అని వీళ్ళకి కష్టం అని చెప్పుకోవచ్చు. వెస్టిండీస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ వెళ్ళినట్టు అని చెప్పుకోవచ్చు. ఇక వెస్టిండీస్ పర్ఫార్మెన్స్ ఈ టోర్నమెంట్లో మనం చూసుకుంటే మరి అక్కడ 3 మ్యాచ్లో 3 గెలిచిలు, మంచి నెట్ రన్ ఉంది వీళ్ళకి అండ్ ఆల్రెడీ క్వాలిఫై అని చెప్పుకోవచ్చు సూపర్ 18కి. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచ్ వచ్చేసి అక్కడ 18th జూన్ నాడు ఆఫ్ఘనిస్తాన్తో ఉంది. ఈ మ్యాచ్ ఓడినా గెలిచిన వీళ్ళు ఆల్రెడీ అయితే క్వాలిఫై అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నారు. వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక మరో టీం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ కూడా మరి ఆడిన 2 మ్యాచ్లో 2 గెలిచిళ్ళు, దట్టు మంచి నెట్ రన్ రేట్తోని. అన్ని టేబుల్లో ఎక్కువ ఓలికి నెట్ రన్ రేట్ ఎక్కువ ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ 5.225 ఉంది వీళ్ళకి నెట్ రన్ రేటు. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచెస్ వచ్చేసి అక్కడ 14th జూన్ నాడు పాపునుగ్గానియాతో ఉంది అండ్ 18th జూన్ నాడు వెస్టిండీస్తో ఉంది. ఈ 2 మ్యాచ్లు ఒకటి గెలిస్తే చాలు వీళ్ళకి క్వాలిఫై అయితే అవుతారు. ఇక నెట్ రన్ రేట్ కూడా చాలా బెటర్ అవుతుంది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు ఈ సీజన్లో అయితే వీళ్ళైతే. ఇక మరో టీం వచ్చేసి అక్కడ న్యూజిలాండ్ 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ పైన ఓడిపోయారు, వెస్టిండీస్ పైన ఓడిపోయారు, దట్టు భారీ మార్జిన్తో అయితే ఓడిపోయారు ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో. కాబట్టి వీళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ గ్రూప్లో మిగిలిన 2 టీంలు కూడా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. ఉగాండా అండ్ పాపునుగ్గానియా వీళ్ళకి కూడా ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక గ్రూప్ బిలో మనం చూసుకుంటే ఆస్ట్రేలియా ఆల్రెడీ క్వాలిఫై అయింది, 3 గెలిచింది, 6 పాయింట్స్తో అక్కడ క్వాలిఫై అయిందని చెప్పుకోవచ్చు. ఇక స్కాట్లాండ్ కూడా మరి రేస్లో అయితే ఉన్నారు. నమీబియా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. ఓమన్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్కి అయితే ఛాన్స్ ఉంది. మరి ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్ మధ్య గట్టి పోటీ అయితే ఉండబోతుంది. గ్రూప్ బిలో టేబుల్ టాపర్స్ ఆస్ట్రేలియా గురించి మనం చూసుకుంటే 3 గెలిచిలో 6 పాయింట్లతో అయితే టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇక వీళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా బెటర్ అయితే ఉంది అక్కడ ప్లస్లో ఉంది, ప్లస్ 3.580 ఉంది. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచ్ వచ్చేసి అక్కడ 16th జూన్ నాడు స్కాట్లాండ్తో అయితే ఉంది. మరి ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా అని ఆల్రెడీ వీళ్ళు క్వాలిఫై అయ్యాలని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా స్ట్రాంగ్ కనబడుతుంది. ఇక మరో టీం వచ్చేసి స్కాట్లాండ్ కూడా మరి 3 మ్యాచ్లో 2 గెలిచింది, ఒకటి వర్షం కారణంగా అయితే రద్దయింది. ఇక వీళ్ళు 5 పాయింట్లతో టేబుల్లో సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. నెట్ రన్ రేట్ కూడా చాలా బెటర్ ఉంది, ప్లస్ 2.164 అయితే ఉంది. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచ్ వచ్చేసి అక్కడ ఆస్ట్రేలియాతో అవుతుంది. మరి ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఓడిపోయినా ఏం కాదు కానీ అక్కడ నెట్ రన్ అనేది డ్రాప్ కానియకుండా చూసుకోవాలి. కాబట్టి మరి వీళ్ళకి కూడా చాలా ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మరో టీం వచ్చేసి ఇంగ్లాండ్ కూడా మరి అక్కడ
2 మ్యాచ్‌లో ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఒక మ్యాచ్ అయితే గెలిచిల్లు. మిగిలిన 2 మ్యాచ్‌లు వచ్చేసి వీళ్ళకి నమీబియాతో ఉంది అండ్ ఓమన్‌తో ఉంది. ఈ రెండిట్లో చాలా బెటర్ మార్జిన్‌తోని గెలిస్తే వీళ్ళకి ఛాన్స్ ఉంటది. లేదంటే కష్టం అని చెప్పుకోవచ్చు. నెట్ రన్ రేట్ అనేది చూసుకోవాలి వీళ్ళు ఫస్టు. కాబట్టి అప్పుడైతే వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటది. ఇక మరో 2 టీంలు అయితే అక్కడ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. నమీబియా అండ్ ఓమను. నమీబియా మరి 3 మ్యాచ్‌లో ఒకటి గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. ఆయనతో ఒక మ్యాచ్ గెలిచినా అని వీళ్ళకు కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక ఓమన్ కూడా 3 ఓడిపోయింది, అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పొచ్చు. మరి ఓవరాల్‌గా చూసుకుంటే గ్రూప్‌లోకి వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియా క్వాలిఫై అయింది. స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ మధ్య గట్టి పోటీ అయితే ఉండబోతుంది. ఇక గ్రూప్ ఏలో మనం చూసుకుంటే అక్కడ ఇండియా, యూఎస్ఏ, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్. ఇక్కడ మనం చూడాల్సింది ఇండియా ఆల్రెడీ క్వాలిఫై అయింది. ఇక పోటీ ఉండబోతుంది అక్కడ యూఎస్ఏ అండ్ పాకిస్తాన్ మధ్య గట్టి పోటీ అయితే ఉండబోతుంది. మరి యూఎస్ఏ చూసుకుంటే మరి వాళ్ళకైతే మంచి నెట్ రన్ రేట్ ఉంది. పాకిస్తాన్ కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మన ఇండియా 3 గెలిచింది అండ్ టేబుల్లో టాపర్స్గా నిలిచింది. మిగిలిన మ్యాచ్ వచ్చేసి అక్కడ కెనడాతో అయితే ఉంది. ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. బ్యాటింగ్లో అని, బౌలింగ్లో అని. ఇక బ్యాటింగ్లో కూడా మరి సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి లాస్ట్ మ్యాచ్లో రన్స్ వచ్చినాయి. శివన్ దుబే దగ్గర నుంచి రన్స్ వచ్చినాయి. బౌలింగ్లో కూడా మరి అందరు కూడా కంట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. ఫీల్డింగ్ కూడా చాలా బెటర్ ఉంది మిగతా టీంలతో కంపేర్ చేస్తే. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్ అయితే మనకు కనబడ్డది. 3 మ్యాచ్లు గెలిచిలు ఈ స్లో వికెట్ పైన న్యూయార్క్లో. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్ ఉంది. మరి సూపర్ 8కి అయితే క్వాలిఫై అయింది. సూపర్ 8లో కూడా మరి గెలిచి అన్ని మ్యాచ్లు గెలిచి సెమీఫైనల్లో గెలిచి ఫైనల్లో గెలిచి కప్ కొట్టాలని మనం కోరుకుందాం. ఇక మరో టీం వచ్చేసి అక్కడ యూఎస్ఏ. మరి యూఎస్ఏ 3 మ్యాచ్లో 2 గెలిచింది. వీళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా బెటర్ ఉంది. 4 పాయింట్స్తో అయితే టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు గ్రూప్ ఏలో. కాబట్టి వీళ్ళకు మాత్రం చాలా హై ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు రిమైనింగ్ మ్యాచెస్ వచ్చేసి వీళ్ళకి ఐర్లాండ్తో మ్యాచ్ గిట్ట గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మరి సూపర్ 8కి అయితే క్వాలిఫై అవుతారు అక్కడ. కాబట్టి మరి ఖచ్చితంగా ఐర్లాండ్ మీద వీళ్ళు గెలిస్తే మాత్రం అక్కడ వీళ్ళు క్వాలిఫై అవుతారు. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. లాస్ట్ మ్యాచ్ మరి ఇండియా మీద మంచిగా ఆడిల్లని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఒక మ్యాచ్ అయితే తీసుకొచ్చిళ్ళు. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు మరి అక్కడ యూఎస్ఏ దగ్గర నుంచి వెళ్ళి. ఇక మరో టీం వచ్చేసి అక్కడ పాకిస్తాన్ 3 మ్యాచ్లో ఒకటి గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. 2 పాయింట్స్తో అక్కడ టేబుల్లో 3rd ప్లేస్లో ఉంది గ్రూప్ ఏలో. వీళ్ళకి మిగిలిన మ్యాచ్ వచ్చేసి అక్కడ 16th జూన్ నాడు ఐర్లాండ్తో ఉంది. మరి ఐర్లాండ్ కూడా చాలా డేంజరస్. వాళ్ళు ఉత్తైని ఇడిచిపెట్టారు అక్కడ. మరి ఈ టోర్నమెంట్కి ముందు వాళ్ళపైన కూడా మరి పాకిస్తాన్ అయితే ఓడిపోయింది. కాబట్టి మరి ఒకవేళ ఈ మ్యాచ్లో గెలవాలి, దట్టు మంచి నెట్ రన్ రేట్తో గెలుతున్న మరి పాకిస్తాన్కి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే కష్టం అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. లాస్ట్ మ్యాచ్ అయితే వీళ్ళు అక్కడ కెనడా పైన గెలిచి వస్తున్నారు. ఇక మరో టీం వచ్చేసి అక్కడ కెనడా మరి 3 మ్యాచ్లో ఒకటైతే గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. మరి అక్కడ వీళ్ళకైతే ఛాన్స్ అయితే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ మరి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచ్ వచ్చేసి అక్కడ ఇండియాతో అయితే ఉంది మరి. కాబట్టి మరి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ సీజన్లో వీళ్ళు ఆడిన తీరైతే మరి మెచ్చుకోవాల్సిందే. మరి అక్కడ ఐర్లాండ్ ఓడించిలు, పాకిస్తాన్ కూడా మరి లాస్ట్కి తీసుకొచ్చిల్లు అని చెప్పుకోవచ్చు. ఇక మరో టీం వచ్చేసి అక్కడ ఐర్లాండ్ 2 మ్యాచ్లో 2 ఓడిపోయారు. 14th జూన్ నాడు వీళ్ళకి యూఎస్ఏతో ఉంది, 16th జూన్ నాడు పాకిస్తాన్తో అయితే ఉంది. మరి నెట్ రన్ రేట్ చూసినా చాలా మైనస్లో ఉంది. మరి వీళ్ళు మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే మరి అక్కడ మ్యాథమెటిక్గా ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ చూడాలి మరి, ఎందుకంటే మరి భారీ మార్జిన్తో గెలుస్తున్న మరి వీళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అక్కడ మనం చూసుకుంటే మరి గ్రూప్ ఏలో అయితే మరి యూఎస్ఏ అండ్ పాకిస్తాన్ మధ్య గట్టి పోటీ అయితే ఉంటుంది. ఇక గ్రూప్ బిలో మరి స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. గ్రూప్ సిలో మనం చూసుకుంటే మరి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ అండ్ వెస్టిండీస్ ఆల్రెడీ క్వాలిఫై అయితే అయింది. మరి గ్రూప్ సిలో మరి అక్కడ ఆల్రెడీ 2 టీంలు క్వాలిఫై అయినట్టు అని చెప్పుకోవచ్చు. గ్రూప్ డీలో మనం చూసుకుంటే అక్కడ బంగ్లాదేశ్ అండ్ నెదర్లాండ్స్ మీద గట్టి అయితే పోటీ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా మరి ఏ టీం మరి సెమీఫైనల్కి వెళ్తుందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.